बोलो आजादी, भूल से बोलो आजादी, दर्द से बोलो आजादी। మేము ఈరోజు హైదరాబాద్ లో అన్ని ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, సేవ్ సిటీ ఫారెస్ట్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా, వాయిస్ ఆఫ్ ఎర్త్ మేమందరం కలిసి వచ్చి సేవ్ అరావలీస్ మూవ్మెంట్ ని సపోర్ట్ చేయడానికి, నేషనల్ మూవ్మెంట్ ని సపోర్ట్ చేయడానికి ఇన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్ వచ్చాము. అరవల్లి ఫారెస్ట్ ఉంది కదా, అదే మైనింగ్ చేస్తామని గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ ఆర్డర్ ఏమిచ్చిందంటే అండర్ 100 మీటర్స్ అరవల్లి రేంజ్ లో కన్సిడర్ అవ్వదు అని ఇచ్చింది. అంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ మైనింగ్, అంటే ఏమైనా కంపెనీస్ వచ్చి ఈజీగా మైనింగ్ చేసేయడానికి, ఈజీగా లీజెస్ వచ్చేయడానికి ఎనేబుల్ చేస్తుంది ఈ ఆర్డర్. సో దీనికి మేము అపోజ్ చేస్తున్నాము. బికాస్ 100 మీటర్స్ అబౌవ్ అరవల్లి, 100 మీటర్స్ బిలో ఒక చెత్త కుప్ప అని ఇలాంటి ఆర్డర్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషనల్. ఇలాంటిది ఉండకూడదు. అండ్ వీ వాంట్ ద కోర్ట్ టు టేక్ ఇట్ బ్యాక్. అరవల్లి ఫారెస్ట్ ఒకవేళ మైనింగ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుంది మన తెలంగాణ అయినా కానీ మన భారతదేశం అయినా కానీ? మైనింగ్ ఆల్రెడీ జరుగుతుంది అక్కడ, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, లీగల్ గా కూడా చాలా మట్టుకు మైనింగ్ అవుతున్నది. కానీ ఇప్పుడు కంప్లీట్ గా 100 మీటర్స్ అది కన్సిడర్ చేసేస్తే డెఫినెట్లీ ఢిల్లీలో ఏక్యూఐ లెవెల్స్ ఆల్రెడీ ఎక్కువనే ఉంది. ఇప్పుడు ఇంకా డెజర్టిఫికేషన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో ఉన్న గ్రీనరీ, ఉన్న క్లీన్ ఎయిర్ ఇంత ఉన్నది కూడా పోతుంది, కంప్లీట్లీ డెజర్టిఫై అయిపోతుంది. బికాస్ రాజస్థాన్ నుంచి ఉన్న డెజర్టిఫికేషన్ అంతా ఢిల్లీ ఏరియా, గుజరాత్ అన్నిట్లో స్ప్రెడ్ అవుతుంది. సో అగ్రికల్చర్, డైలీ లైవ్లీహుడ్ ఫర్ ద ఫార్మర్స్, జస్ట్ ఇన్ జనరల్ అన్ని ఉండడానికి ఇంకా వాటర్ టేబుల్ కూడా చాలా ఛాలెంజింగ్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ 100 మీటర్స్ అలా ఉంది, ఇప్పుడు వాటర్ టేబుల్ ఇంకా కిందికి అయిపోతుంది. సో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, అగ్రికల్చర్ కూడా వాటర్ ప్రాబ్లం అవుతుంది. హైకోర్టు మన ఫారెస్ట్ ని అంటే ఇప్పుడు మైనింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది కదా, హైకోర్టు మీద మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్. సుప్రీంకోర్టు సో అంటే బేసిక్ గా ఎక్కువ ఆలోచించకుండా, ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, యూత్ గురించి ఆలోచించకుండా, జస్ట్ కార్పొరేట్స్, క్యాపిటలిజం, మైనింగ్ కోసం వాళ్ళ సుప్రీం కోర్ట్ ఎగ్జాక్ట్ గా ఇలా చేస్తుందని అనట్లేదు, బట్ దే ఆర్ సపోర్టింగ్ ద రూలింగ్ పార్టీ విచ్ ఇస్ ద బీజేపీ పార్టీ. అండ్ బీజేపీ కూడా ఇప్పుడు కంచగచ్చిబౌలి ఇక్కడ అవుతున్నప్పుడు మోదీజీ ఏమన్నారు అంటే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫారెస్ట్ ని కొట్టేస్తున్నాయి, జంతువుల్ని చంపేస్తున్నది అనుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన క్రిటిక్ చేశారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అది కూడా ఇన్ ద క్యాపిటల్ సిటీ, ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అక్కడ డెజర్టిఫికేషన్ అవుతుంది. హీ నోస్ దాట్ ఏక్యూఐ పెరిగిపోతుంది, వాటర్ టేబుల్ తగ్గిపోతుంది, ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ తగ్గిపోతాయి, బట్ దే ఆర్ స్టిల్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్. నాట్ జస్ట్ ఇన్ అరావలి, హాస్డియో ఫారెస్ట్ ఇన్ ఛత్తీస్గఢ్, Nicobar project in Andaman and Nicobar. All of these projects have been started by BJP government and Mr. Narendra Modi ji. So, I hope that Supreme Court looks at what the youth of India wants, what the citizens of India wants, rather than just a few capitalists and just a few opportunistic people in India.